Hi everyone, welcome to our channel. Today's video is Junior Inter Maths 1B. Junior Inter Maths 1B. Unit 2 Transformation of Axis. ఇది ఐపీ ఎగ్జామ్లో బోర్డ్ ఎగ్జామ్లో మనకు 4 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. మ్యాక్సిమం మనకు 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో. ఈ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉండేది 1 ఎక్సైజ్ టెక్స్ట్ బుక్లో, మనకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఓన్లీ 1 ఎక్సైజ్ ఉంటుంది. ఈ 1 ఎక్సైజ్లో మ్యాక్సిమం మీరు ప్రిపేర్ అయితే ఒక 10 to 15 క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా 2 టైప్స్ ఆఫ్ మోడల్సే ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ ప్రిపేర్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ చాలామందికి ఈ యూనిట్ అనేది కన్ఫ్యూజన్ ఈజీగా అనిపిస్తుంది. ఎట్ ఏ టైం ప్రిపేర్ అయ్యి ఒక 5-6 డేస్ గ్యాప్ వస్తే కన్ఫ్యూజన్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో అలా కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి టోటల్ వీడియో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది దీని మీద. ఓకేనా? ట్రాన్స్ఫర్మేషన్ 4 మార్క్స్ వచ్చేస్తాయి. మనకు మ్యాథ్స్ 1A and 1B, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ వాటి సొల్యూషన్స్ ఒక దగ్గర ఉండాలి, మాకు పీడిఎఫ్ దొరికితే మేము బాగా బెటర్గా ప్రిపేర్ కాగలం అనుకుంటే ఆ సొల్యూషన్స్ అని మన యాప్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్లో ఉన్నాయి. ప్లే స్టోర్కి వెళ్ళి నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం, అందులోంచి మీకు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, ఇన్స్టా అదేమి మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తే మంచిది. రైట్, వీడియోలోకి వెళ్తే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ ఏంటి? 4 మార్క్స్ వెయిటేజ్, ఈజీ. అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండేది అంటే న్యూ యాక్సిస్, ఓల్డ్ యాక్సిస్. వెన్ వీ యూజ్ ద న్యూ యాక్సిస్, వెన్ వీ యూజ్ ద ఓల్డ్ యాక్సిస్ అనేది కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ నైస్ ఆరిజిన్ 0, అనదర్ యాక్సిస్ దిస్ వన్ హెచ్. ఇది హెచ్ కామా కే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఎలా చేంజ్ అవుద్ది? ఎక్స్ డాష్, వై డాష్. ఇదేమవుతుంది? హెచ్ వాల్యూస్, కే వాల్యూస్, ఎక్స్ డాష్, వై డాష్గా చేంజ్ అవుతుంది. అయితే ఇక్కడ నుంచి కోఆర్డినేట్ యాక్సిస్ మాత్రం చేంజ్ కాదు. పి ఆఫ్ ఎక్స్ కామా వై, పి ఆఫ్ ఎక్స్ డాష్ కామా వై డాష్. అయితే వీటిని ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఆరిజిన్ ఓ అనేది ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి షిఫ్ట్ అవుతుంది. బట్ ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ షిఫ్ట్ కాకుండా ఓన్లీ ఆరిజిన్ 0,0 నుంచి, ఆరిజిన్ ఏంటంటే 0,0 టు హెచ్ కామా కే. సో హెచ్ కామా కేకి షిఫ్ట్ కావడాన్ని ఓ డాష్, దాన్ని ఏమనుకొని చేసుకుంటాం? ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అంట. ఇక్కడ ఆరిజిన్ షిఫ్ట్ అవుతుంది కానీ కోఆర్డినేట్ యాక్సిస్ షిఫ్ట్ కావు. అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్లు అనేది షిఫ్ట్ కావు. పీ ఆఫ్ ఎక్స్ కామా వై ఎలా ఉంటుందో పీ ఆఫ్ ఎక్స్ డాష్, వై డాష్ కూడా సేమ్ ఉంటాయి. అయితే ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ యాక్సిస్ ఉంటాయి. ఓల్డ్ అండ్ ఓల్డ్ ఆర్ ఒరిజినల్, ఓల్డ్ ఆర్ ఒరిజినల్. ఇంకోటి న్యూ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్, న్యూ ఆర్ ట్రాన్స్ఫార్మ్. ఈ 2 ఉంటాయి. ఓల్డ్ ఆర్ ఒరిజినల్, న్యూ ఆర్ ట్రాన్స్ఫార్మ్. ఓల్డ్ ఆర్ ఒరిజినల్ ఇండికేటెడ్ విత్ ఎక్స్ కామా వై, స్మాల్ ఎక్స్ కామా వై. ఇవి ఎక్స్ డాష్, వై డాష్ ఆర్ క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై. ఎక్స్ డాష్, వై డాష్, క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వైతో ఇండికేట్ చేసుకుంటాం. అయితే ఇందులో టెక్స్ట్ బుక్లో ఏమో ఎక్స్ డాష్, వై డాష్ అని ఇండికేట్ చేస్తాం. ఓకే, టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా, మనం ప్రిపేర్ అయ్యే టెక్స్ట్ బుక్లో ఏమో అంటే తెలుగు అకాడమీ ఎక్స్ డాష్, వై డాష్ ఉంటుంది. చాలా వరకు మెటీరియల్స్లో క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై ఉంటుంది. అది మీ ఇష్టం, మీరు ఎలా సింప్లిఫై చేసుకుంటారా అనేది మీ మీద డిపెండ్ అయింది. స్మాల్ ఎక్స్, స్మాల్ వై, అది క్యాపిటల్ ఎక్స్ డాష్, వై డాష్ ఆర్ క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వైతో కూడా ఇండికేట్ చేయొచ్చు. అయితే స్మాల్ ఎక్స్ ఈక్వల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒరిజినల్ ఎక్స్ ప్లస్ ఎక్స్ డాష్ ప్లస్ హెచ్ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్. నెక్స్ట్ వై ఈక్వల్ టు వై డాష్ ప్లస్ కే, వై ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. ఈ రెండిట్లో ఏది కన్సిడర్ చేసినా అంటే ఇది న్యూ పాయింట్. ఓల్డ్ పాయింట్ ఇస్తే న్యూ కనుక్కోవడానికి ఇది యూజ్ చేస్తాం. ఓల్డ్ పాయింట్ ఇచ్చేసిన అనుకోండి, ఓల్డ్ అన్నా ఒరిజినల్ అన్నా సేమ్. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ వై ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్. దీన్ని ఇంకేం తీసుకొంచాం? క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్. అండ్ వై డాష్ ఈక్వల్ టు వై మైనస్ కే, క్యాపిటల్ వై ఈక్వల్ టు వై మైనస్ కే. బోత్ ఆర్ ది సేమ్. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, మీకు ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పిస్తాను. ఇవేంటి న్యూ పాయింట్స్ ఎక్స్ కామా ఎక్స్, ఎక్స్ వై. ఎక్స్ వైలు అంటే ఏంది? ఓల్డ్ ఇస్తే న్యూ రావడానికి ఎక్స్ డాష్ ప్లస్ హెచ్, ఎక్స్ మైనస్. ఆరిజిన్ షిఫ్టెడ్ అంటే హెచ్ కామా కే ఆర్ ది ఆరిజిన్ షిఫ్టెడ్ పాయింట్స్. హెచ్ కామా కే ఆర్ ది ఆరిజిన్
షిఫ్టెడ్ పాయింట్స్ లాగా మనం కన్సిడర్ చేస్తాం, రిమైనింగ్ అని నార్మల్గానే కన్సిడర్ చేస్తాం. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ యాంగిల్ని మెన్షన్ చేస్తాడు. ఆ క్వశ్చన్స్ ఇంకో టైప్లో ఉంటాయి, అవి అక్కడ చెప్పేసుకుందాం. ఇక్కడికి వచ్చేస్తే ఈ పాయింట్స్ మీరు న్యూ ట్రాన్స్ఫార్మ్డ్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఆర్ ఎక్స్ డాష్ వై డాష్ ఏది యూజ్ చేసినా నో ప్రాబ్లం, ఏది యూజ్ చేసినా మనకు మార్క్స్ ఇవ్వాల్సిందే, మనం ఇండికేట్ చేస్తాం కాబట్టి. ఇంకేదన్నా కొత్తగా వేరే వాళ్ళకి కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. అదే టెక్స్ట్ బుక్లో ఎక్స్ డాష్ వై డాష్ ఉంది, ఆర్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, అది మీ ఇష్టం అండి, ఎలా యూజ్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో ప్రాబ్లం చూస్తే ఒకటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తా, సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తే మాత్రం అది రాసి ఆన్సర్ రాస్తే అది మీరు చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. క్వశ్చన్ చూడండి, డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఫస్ట్ వన్, when the origin is shifted to -1, 2 by the translation of axis find the transformed equation of the following. First one is x square plus y square plus 2x minus 4y plus 1 equal to 0. Second equation is 2x square plus y square minus 4x plus 4y equal to 0. 2x square plus y square minus 4x plus 4y equal to 0. ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే రైట్. సో వెన్ ద ఆరిజిన్ ఇస్ షిఫ్టెడ్ టు -1, 2 ఇచ్చాడు, అంటే గివెన్ h, k ఈక్వల్ టు -1, 2 ఆరిజిన్ ఇస్ షిఫ్టెడ్ అని ఇచ్చేసాడు. ఆరిజిన్ షిఫ్టెడ్ అంటే ఆల్వేస్ h, k వాల్యూస్ అంటే 0, 0 నుంచి h, kకి మనం చేంజ్ చేసామని మీనింగ్. మనకు 0, 0 నుంచి h, k వాల్యూస్కి మనం ఆరిజిన్ను షిఫ్ట్ చేసామని అది ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్, బై ది ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి, మనం కొత్త ఈక్వేషన్ కనుక్కోవాలి. అంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కుంటే మనకి ఇచ్చింది ఏంటి, ఓల్డ్ ఈక్వేషన్, ఒరిజినల్ ఈక్వేషన్. గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి, x square plus y square plus 2x minus 4y plus 1 equal to 0. x square plus y square plus 2x minus 4y plus 1 equal to 0. అంటే మనం కనుక్కోవాల్సింది ఏంటి, న్యూ ఈక్వేషన్ ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్డ్ నథింగ్ బట్ ఏంటిది, న్యూ కనుక్కోవాలంటే ఓల్డ్ ఈక్వేషన్లో ఓల్డ్ పాయింట్ సబ్మిట్ చేస్తే న్యూ ఈక్వేషన్. అంటే మనకు ఓల్డ్ ఇచ్చాడండి, ఓల్డ్ ఈక్వేషన్ ఇది. ఓల్డ్ ఈక్వేషన్లో ఓల్డ్ పాయింట్ సబ్మిట్ చేసామనుకోండి, ఓల్డ్ పాయింట్ ఏం చేయాలి, సబ్మిట్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్ ఏమైంది, న్యూ ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. న్యూ నథింగ్ బట్ ఏంటిది, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. అంటే నేను ఇక్కడ చేస్తున్న ఓల్డ్ ఈక్వేషన్లో ఓల్డ్ పాయింట్ సబ్మిట్ చేయాలి. ఓల్డ్ ఈక్వేషన్లో ఓల్డ్ పాయింట్ సబ్మిట్ చేస్తే వి గెట్ ద న్యూ ఈక్వేషన్. అంటే మనకి ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్ ఏంటండి, ఎక్స్ డాష్ ప్లస్ హెచ్, లేకపోతే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ హెచ్ తీసుకుందాం. ఎందుకంటే మీకు చాలా వరకు క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై చెప్తారు ఏ కాలేజీలోనైనా. సో వి టేక్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, అవునా. వై ఈక్వల్ ఏం తీసుకోవచ్చండి, క్యాపిటల్ వై ప్లస్ కే. క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, వై ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే తీసుకున్నాం అనుకోండి. సో ఎక్స్ ఈక్వల్ టు, సో హెచ్ వాల్యూ ఇవ్వలేము మనకు, హెచ్ ఉండవు మనకు, ఎక్స్ ఉండవు. క్యాపిటల్ ఎక్స్ హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, -1. సో we write -1. y equal to capital Y value, capital Y only, k value is 2. So ఈ 2 points, no, so the x comma y values substitute in above equation, ఈ equation substitute. In place of small x we write x minus capital X minus 1 whole square plus y plus 2 whole square plus 2 of x minus 1 minus 4 of capital Y plus 2 plus 1 equal to 0. Just we simplify it.
Simplify చేస్తే here we apply the a minus b whole square formula. First of all we apply a minus b whole square. A minus b whole square value a square plus b square minus 2ab. ఇక్కడ సెకండ్ వన్కి ఏం అప్లై చేస్తాం, a plus b whole square formula we write a square plus b square plus 2ab formula అప్లై చేసుకుంటాం. జస్ట్ we direct write the direct values. a minus b whole square అంటే x square plus 1 minus 2x plus y square plus 4 minus 4 plus 4y plus 2 capital X minus 2. 2 into x 2x, 2 into minus 1 minus 2, minus 4 into y minus 4y, minus 4 into 2 minus 8 plus 1 equal to 0. So x square plus y square, next x values minus 2x minus 2x plus 2x are the get cancelled, plus 4y minus 4y are the get cancelled. Next constant values 4 plus 1 ఎంత 5 minus 2 minus 3 3 minus 8 ఏమైంది minus 5 minus 5 plus 1 ఎంత minus 4 equal to 0. అంటే which is a required transformed equation. అంటే న్యూ ఈక్వేషన్ ఈస్ ఇప్పుడు ఏంటి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఎందుకంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వాల్యూ రాసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 4 equal to 0 is the answer. x square plus y square minus 4x 0 equal to ఆన్సర్ వచ్చేసింది. అంటే సెకండ్ సిమిలర్ ఇది మీరు సాల్వ్ చేయండి. ఓకేనా, సేమ్ మెథడ్ మనకి ఇచ్చిందంటే ఓల్డ్ ఈక్వేషన్ ఇచ్చిండు, ఓల్డ్ ఈక్వేషన్లో ఓల్డ్ పాయింట్ సబ్మిట్ చేస్తే వి గెట్ ద న్యూ పాయింట్ అని క్యాపిటల్ ఎక్స్ వై ప్లస్లో సింప్లిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని ఆన్సర్ చూడండి, టెక్స్ట్ బుక్లో వెయిట్ 2x square plus 2y square minus 8x plus 8y plus 18 equal to 0. దీని ఆన్సర్ ఈ సెకండ్ క్వశ్చన్ మీరు ట్రై చేస్తే మీకు ఈ ఆన్సర్ ఎగ్జిస్ట్ అవుతుందని మీనింగ్ మనకు. ఓకేనా, రైట్ వి గో ఫర్ సెకండ్ క్వశ్చన్. అంటే సెకండ్ మోడల్ ఇప్పుడు మనకి ఇచ్చింది ఓల్డ్ ఇస్తే ఓల్డ్ ఈక్వేషన్ ఇచ్చింది, మనం ఓల్డ్ ఇచ్చాడు కాబట్టి ఓల్డ్ పాయింట్ సబ్మిట్ చేస్తే న్యూ ఈక్వేషన్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫామ్ అయిందని మీనింగ్. నెక్స్ట్ వి గో ఫర్ అనదర్. నెక్స్ట్ ఇది న్యూ, ఈసారి ఓల్డ్ ఫైండ్ అవుట్ చేయడం చూద్దాం. ఇవి కూడా ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో ఒకటి చేసుకుంటే సరిపోద్ది మనకు. కొద్దిగా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ కూడా కొన్ని లెంతీ క్వశ్చన్స్ వస్తాయి. రైట్, ద పాయింట్ which the origin is shifted, and the transformed equations are given below. Find the original equation. First one is 3 minus 4 x square plus y square equal to 4. Second one is minus 1 comma 2 x square plus 2y square plus 16 equal to 0. వీళ్ళు క్వశ్చన్ కూడా ఇవ్వడం డైరెక్ట్గా ఇచ్చేసాడు, కొత్తగా మనం కాంప్లికేట్ చేసుకునేది ఏం లేదు. ద పాయింట్ విచ్ ఈస్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు అని ఇచ్చేసాడు. అవునా, షిఫ్టెడ్ టు అంటే ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు. ఫస్ట్ క్వశ్చన్ హెచ్ కామాకి అనే కదా ఆరిజిన్ షిఫ్టెడ్ అంటే పాయింట్స్ ఆర్ 3, -4 ఇచ్చాడు. ఇచ్చేసి షిఫ్టెడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ ఆర్ గివెన్ బిలో. ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఒరిజినల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. అంటే వాళ్ళు ఇచ్చింది ఏంటిది, గివెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ అంటే ఎందులో ఉండాలి, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలలో మనం ఇండికేట్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ మీనింగ్ ఏంటి, ఇక్కడ
క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ మనం ఫస్ట్ అటు నుంచే తీసుకుంటున్నాం కదా. సో క్యాపిటల్ అంటే వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ డైరెక్ట్ నేను రాయడమే క్యాపిటల్లో రాసేస్తా. రాస్తే ఏమవుతుందండి, క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4. అంటే నాకు వచ్చే ఈక్వేషన్ ఏం రావాలి, ఒరిజినల్ ఈక్వేషన్. ఒరిజినల్ అంటే న్యూలో ఏముంటాయి, స్మాల్ ఎక్స్ స్మాల్ వైలలో ఇండికేట్ చేస్తాం. సో న్యూలో స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో రావాలంటే మనకి ఇచ్చినది న్యూ ఈక్వేషన్ ఇచ్చాడు. న్యూ ఈక్వేషన్ ఇస్తే ఇందులో ఏం పాయింట్ సబ్మిట్ చేయాలి, న్యూ పాయింట్ సబ్మిట్ చేయాలి. న్యూ ఈక్వేషన్ ఇస్తే న్యూ పాయింట్ సబ్మిట్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏమవుతుందండి, ఓల్డ్ ఈక్వేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓల్డ్ ఈక్వేషన్ నథింగ్ బట్ ఏంటిది, ఒరిజినల్ ఈక్వేషన్. ఈ టర్మినాలజీ కన్ఫర్మ్ అయిన న్యూ ఈక్వేషన్ ఇచ్చిండు, న్యూ ఈక్వేషన్లో న్యూ పాయింట్ సబ్మిట్ చేస్తే ఓల్డ్ ఈక్వేషన్ వస్తుంది, దాని ఒరిజినల్ ఈక్వేషన్. న్యూ ఈక్వేషన్ నథింగ్ బట్ ఏమని రాసుకోవచ్చండి, న్యూ ఈక్వేషన్ నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, నేమింగ్ ఇది. ఓకే రైట్. అంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అయితే మనకు ఆల్రెడీ తెలుసు, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. సో వి రైట్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వి రైట్, స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్, క్యాపిటల్ వై ఈక్వల్ టు వై మైనస్ కే. జస్ట్ కేని ట్రాన్స్ఫర్ చేశారు అంతే. సో ఆల్రెడీ హెచ్ కామా కే వాల్యూస్ ఆర్ నోన్ వాల్యూస్. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 3, వై ఈక్వల్ టు వై ప్లస్ 4. జస్ట్ దీస్ పాయింట్స్ ఆర్ సబ్స్టిట్యూట్ ఇన్ ది ఈక్వేషన్. ఓకేనా, దీస్ పాయింట్స్ ఆర్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్. సో ద ఒరిజినల్ ఈక్వేషన్ ఈస్ అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ వి రైట్ ఎక్స్ మైనస్ 3, అంటే వి రైట్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్యాపిటల్ వై వి రైట్ వై ప్లస్ 4, వై ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు వాట్, we get 4. సో a minus b whole square we are putting, a minus b whole square, a plus b whole square. Here a minus b whole square formula, a square plus b square minus 2ab. Here a plus b whole square formula we use, a square plus b square plus 2ab we write it. Just submit here, x square plus 9 minus 6x plus y square plus 16 plus 8y equal to 4. So just simplify here, x square plus y square minus 6x plus 8y, 16 plus 9 how much, 25, 25 minus 4 plus 21 equal to 0, which is a required original equation అని మీనింగ్. సేమ్ సిమిలర్లీ సెకండ్ వన్ చేయండి. సెకండ్ వన్ ఆన్సర్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 25 ఈక్వల్ టు 0, విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే ఈ ఆన్సర్ వస్తే మీకు మీరు చేసింది రైట్ అని మీనింగ్. ఓకేనా, ఇది సెకండ్. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం చేస్తాం మనం, ఒరిజినల్ ఇస్తే న్యూ కనుక్కున్నాం. ఇక్కడ ఏం చేస్తాడు, న్యూ ఇస్తే ఒరిజినల్ కనుక్కున్నాం. ఓకేనా, మీరు ఏం చేయాల్సిందంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ వాళ్ళు ఇచ్చింది క్వశ్చన్ ట్రాన్స్ఫార్మ్డ్ అయితే ఓల్డ్ కనుక్కోవాలని మీనింగ్, క్వశ్చనే ఓల్డ్ అయితే ట్రాన్స్ఫార్మ్డ్ కనుక్కోవాలని మీనింగ్. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ కొద్దిగా లెంతీ క్వశ్చన్, ఇంపార్టెంట్ వన్. ఓకేనా రైట్. ఎన్ని క్వశ్చన్లు చేసినా ఇది మెథడ్ అప్లై చేస్తాం, ఎలాంటి చేంజెస్ ఉండవు మనకు. కాకపోతే కొన్ని క్వశ్చన్లు లెంతీగా, కొన్ని షార్ట్కట్లో వచ్చేస్తాయి. ఇవి కొద్దిగా చిన్నగా వచ్చేసాయి మనకు, కొద్దిగా లెంతీగా వస్తాయి. ఈజీగా 4 మార్క్స్ స్కోర్ చేసే ఛానల్. మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిన వాళ్ళు మీకు ఇన్కేస్ ఏదైనా రిక్వైర్మెంట్ కామెంట్ చేయండి. మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకొని యాప్లో మీకు ఫ్రీ మెటీరియల్ ఉంటుంది, అవి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. డోంట్ మిస్ ద ఛాన్స్. ఓకే రైట్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, when the origin is shifted to the point, when the origin is shifted to point 2, 3, the transformed equation of a curve is, x square minus x square plus 3xy minus 2y square plus 17x minus 7y minus 11 equal to 0. Find the original equation of the curve. Find the original equation of the curve. ఇక్కడ చూడండి, సింప్లీ ఫైండ్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ది కర్వ్. Origin is shifted. Origin shifted point is, origin is shifted into the h, k equal to 2, 3 ఇచ్చేసాడు. అయితే ఇక్కడ
ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఇచ్చేసిండు, అంటే మనకి ఇచ్చింది ఏంటి, న్యూ ఈక్వేషన్ ఇచ్చిండు. అంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ అంటే ఆ ఈక్వేషన్ ఎందులో ఉండాలి, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలలో ఉండాలి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే మస్ట్ అండ్ షుడ్ బి ఇన్ క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వైస్. సో విచ్ ఈజ్ రిటన్ యాజ్ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై మైనస్ 2 క్యాపిటల్ వై స్క్వేర్ ప్లస్ 17 క్యాపిటల్ ఎక్స్ మైనస్ 7 క్యాపిటల్ వై మైనస్ 11 ఈక్వల్ టు 0. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఒరిజినల్ ఈక్వేషన్ కావాలి. మన స్ట్రాంగ్ పాయింట్ ఇది న్యూ ఈక్వేషన్ ఇస్తే అందులో ఏం చేయాలమ్మా, న్యూ పాయింట్ సబ్మిట్ చేస్తాం. అంటే న్యూ ఈక్వేషన్లో న్యూ పాయింట్ సబ్మిట్ చేస్తే మనకేమొస్తుంది, ఒరిజినల్ వచ్చేస్తుంది. అంటే స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు వాట్, క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఏంటిది, ఎక్స్ మైనస్ హెచ్, క్యాపిటల్ వై ఈక్వల్ టు వై మైనస్ కే, క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఎంత ఉండాలి మనకు 2. సో వి టేక్ 2, క్యాపిటల్ వై ఈక్వల్ టు వై మైనస్ కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 3. అవునా, మన కే వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ మనకు 3 వాల్యూస్ ఉన్నాయి. వి టేక్ 3 మైనస్ 3, ఈ వాల్యూస్ని ఇందులో సబ్మిట్ చేయాలి. ఇన్ ప్లేస్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ వి రైట్ ఎక్స్ మైనస్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ simply submit here. In place of capital X we write x minus 2 whole square plus 3 of x minus 2 y అంటే y minus 3 minus 2 of y minus 3 whole square plus 17 of x minus 2 minus 7 of y minus 3 minus 11 equal to 0. Just simplify చేద్దాం. a minus b whole square formula, x square అంటే a square plus 4 minus 4x plus 3 of x into x xy, x into 3 minus 3x, 2 into y minus 2y, minus of minus plus 6 వచ్చేసింది. రైట్, నెక్స్ట్ ఇక్కడ 2 of y square plus 9 minus 6y plus 17x minus 34 minus 7y plus 21 minus 11 equal to 0. సింప్లిఫై చేద్దాం. x square plus 4 minus 4x plus 3xy, 3 3s are 9x, 3 2s are 6y, 6 3s are 18, minus 2y square minus 18, 9 2s are minus 18, 6 into minus 2 plus 12y plus 17x minus 34 minus 7y plus 21 minus 10 equal to 0. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే వచ్చేది మనకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. కొద్దిగా లెంతీ. ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ తర్వాత వై స్క్వేర్ చూడండి, ఎక్కడ ఉన్నాయి వై స్క్వేర్లు, ఇక్కడ ఒకటి వై స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్ కంప్లీట్ అయిపోయింది చూడండి, ఎక్స్ స్క్వేర్ కంప్లీటెడ్. నెక్స్ట్ వై స్క్వేర్ ఎంత, 2y స్క్వేర్ ఉంది, మైనస్ 2y స్క్వేర్. తర్వాత xy టర్మ్స్ చూడండి, xy టర్మ్స్ ఏమున్నాయి, ఓన్లీ 3xy ఉంది. సో వి రైట్ 3xy ఓన్లీ. రైట్, నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయండి, మైనస్ 4x మైనస్ 9x ఇంకెక్స్ 17x చూడండి, మైనస్ 4 మైనస్ 13, మైనస్ 13 ప్లస్ 17 ఏమవుతుంది, ప్లస్ 4x వచ్చింది. నెక్స్ట్ వై టర్మ్స్లో మైనస్ 6y ప్లస్ 12 మైనస్ 7, మైనస్ 6 మైనస్ 17 ఏమవుతుందండి, మైనస్ 6 మైనస్ 17 అంటే మైనస్ 13 అంటే మైనస్ y వస్తుందండి మనకు. డైరెక్ట్ వి రైట్ మైనస్ y. నెక్స్ట్ కాన్స్టాంట్ టర్మ్స్ ఓన్లీ. కాన్స్టాంట్ ఏమున్నాయి, 4 ప్లస్ 18 22 సింపుల్గా ప్లస్ 18 మైనస్ 18 గెట్ క్యాన్సిల్ అయిపోయినాయి. 4 ప్లస్ 10 14 మైనస్ 34 మైనస్ 20 అంటే వి రైట్ మైనస్ 20 ఈక్వల్ టు 0 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా, ఇది మనకు ఒరిజినల్ ఈక్వేషన్. ఆన్సర్ చెక్ చేస్తున్నా. రైట్, దిస్ ఇస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా, అంటే మనకి ఇచ్చింది ఏంటిది, ట్రాన్స్ఫార్మ్ షిఫ్టెడ్ అంటే హెచ్కామాకే తీసుకున్నాం. వాళ్ళ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చారు మన క్వశ్చన్లో. ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ అండ్ వైస్. సో క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు వచ్చేది న్యూ ఈక్వేషన్, ఒరిజినల్ ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ సిమిలర్లీ ఇంకా ఏమైనా సేమ్ మెథడ్లో క్వశ్చన్లు ఉన్నాయో లేదో చెక్ చేస్తే, నాకు తెలిసి అయిపోయాయి, ఇవి ఇంతే ఉంటాయి. దేనా రైట్, ఇంతే క్వశ్చన్స్, ఇంకేం లేవు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ వీ గో ఫర్ ది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, టాపిక్ అంటే ఏదో కొత్తది కాదు, ఇందులోనే మనకి ఇక్కడ ఏంటి ఓన్లీ పాయింట్స్ తీసుకున్నాం. పాయింట్స్లో 3 క్వశ్చన్సే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు తీసుకునేది అంటే
టోటల్ యాంగిల్ ఇంక్లూడ్ అయినప్పుడు చేసే ప్రాబ్లమ్స్ ఇవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఎవ్రీ ఏరియా కూడా ఇస్తూ ఉంటాడు ఎక్కువ వేయడానికి ఛాన్స్ ఉండే క్వశ్చన్స్ కూడా ఇవి. రైట్, చూద్దాం. ఇది ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ రావాలి. టేబుల్ వస్తేనే ఈ క్వశ్చన్స్ని ఎక్కువ మనం సింప్లిఫై చేయగలుగుతాం, లేకపోతే మాత్రం టఫ్ అవుతుంది. టేబుల్ ఏంటంటే టేబుల్ ఉంటుంది మీకు. రైట్, చూడండి, నేను సైడ్కి రాస్తున్నా. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, స్మాల్ ఎక్స్ స్మాల్ వై, కాస్ టీటా మైనస్ సైన్ టీటా, కాస్ టీటా మైనస్ సైన్ టీటా, సైన్ టీటా కాస్ టీటా. ఇవి వాల్యూస్ టేబుల్ తీసుకుంటా. ఇది వాల్యూస్. సో ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు న్యూ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ కావాలనుకోండి. న్యూ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అంటే ఇది క్యాపిటల్ ఎక్స్ కదా, క్యాపిటల్ ఎక్స్ కావాలి పాయింట్స్ మనకు. క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఇది తీసుకున్నప్పుడు స్మాల్ ఎక్స్ ఇంటూ కాస్ టీటా ప్లస్ వై ఇంటూ సైన్ టీటా. చూడండి, ఎక్స్ ఇంటూ కాస్ టీటా వై ఇంటూ సైన్ టీటా. సార్ మీకు టెక్స్ట్ బుక్లో కన్ఫ్యూజ్ కావద్దండి. ఎక్స్ డాష్ ఇది వై డాష్ అని కూడా ఉంటుంది. ఎక్స్ డాష్ వై డాష్ అన్న క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అన్నా కూడా రెండు సేమే, ఏమి చేంజెస్ ఉండవు. ఓకేనా, మీరు ఎలా నేమింగ్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ క్యాపిటల్ వై తీసుకున్నాం అనుకోండి. క్యాపిటల్ వై ఈక్వల్ టు ఇది వై అంటే మైనస్ ఎక్స్ సైన్ టీటా నెక్స్ట్ ప్లస్ వై కాస్ టీటా. ఇది న్యూ ఆర్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ ఓల్డ్ ఆర్ ఒరిజినల్ అనుకో. స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ కానీ ఎక్స్ కాస్ టీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ టీటా. స్మాల్ వై ఈక్వల్ టు ఇక్కడ ఏం తీసుకోవచ్చు, క్యాపిటల్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ టీటా. ఇవి చేంజెస్ ఉంటాయి అన్నట్టు. న్యూ ఈక్వేషన్ న్యూ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్, ఓల్డ్ ఆర్ ఒరిజినల్. న్యూ అని తీసుకున్నప్పుడు ఎక్స్ కదండి, ఎక్స్ కాస్ టీటా వై సైన్ టీటా. వై కావాలనుకుంటే ఏం చేస్తాం, ఎక్స్ మైనస్ సైన్ టీటా వై కాస్ టీటా లాగా కన్సిడర్ చేసుకున్నాం. ఇవి ఈ పాయింట్స్ యూజ్ చేసి నెక్స్ట్ చేసే క్వశ్చన్లని మనం సింప్లిఫై చేద్దాం. రైట్, క్వశ్చన్ చూస్తే ఇవి కూడా ఎక్కువ ఎక్సైజ్ క్వశ్చన్సే ఉన్నాయి, ఒకటో రెండో ఉంటాయి ఎగ్జాంపుల్స్ అంతే. అవి డైరెక్ట్గా మనం కొద్దిగా టఫ్ కూడా ఏముండవు, ఈజీ క్వశ్చన్స్ అన్నీ కూడా. రైట్, క్వశ్చన్లోకి వెళ్తే ఏదో కాపీ చేసుకున్నా ఇది వస్తే చాలు మీకు. ఆ టేబుల్ అలాగే ఉంచేస్తాం మీకు లాస్ట్ వరకు కూడా. ఆ టేబుల్ మీద డిపెండ్ అయ్యే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ యాంగిల్ టీటా ఇంక్లూడ్ అయిందంటే ఇవి అప్లై చేసుకోవచ్చు మనం ఆల్వేస్. ఫస్ట్ క్వశ్చన్ కొద్దిగా లెంతీ క్వశ్చన్స్ అన్నీ కూడా అంత ఈజీగా అంటే లెంతీగా అనిపిస్తాయి. when the axis rotated through an angle 45 degrees the transformed equation of a curve is 17x square minus 16xy plus 17y square equal to 225. Find the original equation of the curve. Find the original equation of the curve. సింపుల్. ఇక్కడ ఆరిజిన్ షిఫ్టెడ్ అనేది ఉండదు, యాంగిల్ ఉంటుంది. ఓకేనా, మనకి ఇంతకుముందుకు వచ్చిన క్వశ్చన్లో ఏముంది, యాంగిల్ షిఫ్టెడ్ ఉంది. ఇక్కడ మనకేముంటే డైరెక్ట్ యాంగిల్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఈజ్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 45 degrees ఇచ్చేసాడు. టీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees ఇచ్చేసాడు. అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఈజ్, ఇక్కడ మనకి ఇచ్చింది ఒరిజినల్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. అంటే మనకి ఇచ్చింది ఏంటి, ట్రాన్స్ఫార్మ్డ్. ఒరిజినల్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వైస్. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వైస్లో మనం రిప్రజెంట్ చేద్దాం. క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వైస్లో రిప్రజెంట్ చేస్తే సో ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది, 17 క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 16 క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ప్లస్ 17 క్యాపిటల్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225 తీసుకున్నాం. ఓకేనా,
అయితే మనకు కావాల్సింది క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైస్ రావాలి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి ట్రాన్స్ఫార్మ్డ్ పాయింట్స్, అంటే న్యూ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి న్యూ పాయింట్స్ కావాలి. న్యూ పాయింట్స్ ఎక్స్ ఈక్వల్ ఏం తీసుకోవచ్చండి, క్యాపిటల్ ఎక్స్ అంటే ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా. క్యాపిటల్ వై ఈక్వల్ టు క్యాపిటల్ వై ఇది ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా. క్యాపిటల్ వై కదండి, క్యాపిటల్ వై అంటే ఎక్స్ ఇంటూ మైనస్ సైన్ టీటా ప్లస్ వై ఇంటూ కాస్ టీటా. కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో టీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 45 degrees. వి సబ్మిట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ 45 ప్లస్ వై సైన్ 45. క్యాపిటల్ వై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కాస్ సైన్ 45 ప్లస్ వై కాస్ 45. జస్ట్ కంపేర్ కాస్ 45 వాల్యూ, కాస్ 45 degrees వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1/√2. అవునా, సైన్ 45 ఆల్సో 1/√2. ఇవేం చేంజెస్ లేవు. కాస్ 45 వాల్యూ 1/√2, సైన్ 45 వాల్యూ ఆల్సో 1/√2. జస్ట్ సబ్మిట్ హియర్ ఎక్స్ ఈక్వల్ టు x/√2 ప్లస్ y/√2. ఎందుకంటే సైన్ 45, క్యాపిటల్ వై కూడా సేమ్ కదండి. సో ఇది ఫస్ట్ ఇది రాస్తున్నా, మైనస్ x/√2 ప్లస్ y/√2. నథింగ్ బట్ దీన్ని ఏం రిప్రజెంట్ y మైనస్ x/√2 కూడా రాసుకోవచ్చు, బేసిస్ సేమ్. దీన్ని కూడా ఏం తీసుకోవచ్చు, x మైనస్ y ప్లస్ x/√2 ఇచ్చేసారు. మనం ఎలా రాసుకున్నా నో ప్రాబ్లం. ఎండ్ ఆఫ్ ది ఆన్సర్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. x ప్లస్ y/√2 బేసిస్ ఈక్వల్ కాబట్టి ఏం చేస్తాం, న్యూమరేటర్స్ను యాడ్ అండ్ సబ్ట్రాక్షన్ చేసుకుని ఈ వాల్యూస్ని ఇందులో సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ద న్యూ ఈక్వేషన్ ఈస్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ కొద్దిగా లెంతీగా వస్తుంది. 17 ఇన్ ప్లేస్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ వి రైట్ y ప్లస్ x/√2 హోల్ స్క్వేర్ మైనస్ 16 క్యాపిటల్ ఎక్స్ వాల్యూ y ప్లస్ x/√2, y వాల్యూ y మైనస్ x/√2. ఓకేనా, వచ్చేసి నెక్స్ట్ ప్లస్ 17 క్యాపిటల్ వై అంటే ఏం తీసుకోవచ్చండి, y మైనస్ x/√2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 225 వచ్చేసింది. ఈక్వల్ టు 225. రైట్, దీన్ని మనం సింప్లిఫై దీన్ని రబ్ చేస్తున్నాగా. ఓకేనా, కాపీ స్క్రీన్ షాట్ తీసుకొని రబ్ చేస్తున్న దాన్ని. సేమ్ చేంజెస్ ఏముండవు, సేమ్ మెథడ్లో అప్లై చేస్తాం. సింప్లిఫై చేస్తే రైట్, ఈ సింప్లిఫికేషన్ చూడండి. మెయిన్లీ ఇక్కడ చూడాల్సింది అంటే సింప్లిఫికేషన్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చాక రూట్లు ఉన్నాయి కానీ కన్ఫ్యూజ్ అవుతుంటారు. సింప్లిఫికేషన్ 17 a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే ఏం తీసుకోవచ్చు, y² ప్లస్ x² ప్లస్ 2xy/2. ఎందుకు, √2 హోల్ స్క్వేర్ ఏమైంది 2 వచ్చేస్తుంది. మైనస్ 16 a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే ఏమవుతుంది, y² మైనస్ x²/√2 ఇంటూ √2 2 వచ్చేస్తుంది మనకు. అంతేనా, √2 ఇంటూ √2 ఏమవుతుంది, వాల్యూ 2 అయిపోద్ది. ప్లస్ 17 సేమ్ సిమిలర్లీ y² ప్లస్ x² మైనస్ 2xy/2 ఈక్వల్ ఎంత 225 వాల్యూ వచ్చేసింది. ఇక్కడ కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే 2 1s 2 8s వచ్చేసిందా. నెక్స్ట్ ఇందులో 17/2 అనేది కామన్ టర్మ్స్. 17/2 ఇస్ ద కామన్ టర్మ్, వి గెట్ y² ప్లస్ x² ప్లస్ 2xy. ఈ రెండిట్లో కూడా 17/2 కామన్ టర్మ్, వి కామన్ ద 17/2. రిమైనింగ్ టర్మ్స్ ఆర్ y² ప్లస్ x² ప్లస్ 2xy. here also y² ప్లస్ x² మైనస్ 2xy. 8 into y² minus 8y² minus of minus plus 8x² equal to 225. Simply 2xy get cancelled. 17/2 of x² plus y² minus 8y² plus 8x² equal to ఏమొస్తుందండి 225. చూడండి 2 get cancelled. 17x² plus 17y² minus 8y² plus 8x² is equal to 225. 17x² plus 8, 17 plus 8 25x², 17 minus 8 9x², 9y² equal to 225 is the answer. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి రాయొచ్చు. దీన్నే ఒరిజినల్ ఈక్వేషన్ అంటాం. ఇంకా సింప్లిఫై అంటేనే వచ్చు 25x² plus 9y² by 225 equal to 1. 25x² by 225 plus 9y² by 225 equal to 1. 25 1s are 25 9s are 9 1s are 9 25 అంటే ఆన్సర్ ఏముందండి x² by 9 ప్లస్ y² by 25 ఈక్వల్ టు 1. ఇలా కూడా రాసుకోవచ్చు. మీకు ఇక్కడికి వచ్చిన రైట్ ఆన్సర్, ఇక్కడ వరకు సింప్లిఫై చేసినా కూడా అది రైట్ ఆన్సరే. అది మీ ఇష్టం, ఇక మ్యాక్సిమం ఇక్కడ వరకు చేసి వదిలేసేయచ్చు.
స్టాప్ చేసేయండి సరిపోద్ది ఎనఫ్, అంత మించి ఇంకేమీ ఉండదు. ఓకేనా, వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, ఫైన్ ద ఒరిజినల్ అనుకున్నాం కదా. ఇంకొక క్వశ్చన్ చెప్పేస్తా, ఇంకోటి చెప్పేది ఇంకోటి మీకు హోంవర్క్ లాగా ట్రై చేయడానికి ఇచ్చేస్తా సేమ్ మెథడ్లో. ఓకేనా, రైట్. ఈజీ క్వశ్చన్స్ అంతే, జస్ట్ అక్కడ వాళ్ళు ఏ పాయింట్స్ ఇచ్చారు మనం ఏం సబ్మిట్ చేయాలి, ఇది ఒకటే ఐడెంటిఫై చేయగలిగితే వి సింప్లీ సాల్వ్ ద దీస్ క్వశ్చన్స్. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారబ్బా, సబ్స్క్రైబ్ చేయాలి. ఎట్ ఏ టైం యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, అందులో ఉన్న మెటీరియల్స్ యూజ్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ, ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అనిరెడ్డి. ఓకే, రైట్. ఇక్కడ వస్తే అనదర్ క్వశ్చన్. when the axes are rotated through an angle pi by 4, find the transformed equation of 3x square plus 10xy plus 3y square equal to 9. ఇది కూడా సేమ్ అబ్బా, ఫైన్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నాడు. సో ఇంతకుముందు ఒరిజినల్ కదా, ఇది ట్రాన్స్ఫార్మ్డ్, ఇది కొత్త డిఫరెంట్. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ద రొటేషన్ ఆఫ్ అన్ యాంగిల్ టీటా ఈజ్ ఈక్వల్ ఎంత 45 degrees ఇచ్చిండు, పై బై 4 అన్న 45 degrees అన్న సేమ్. ద ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ఎలా తెలిసింది సార్ మీకు ఒరిజినల్ అంటే, వాళ్ళు ఏం అనుకున్నాడు, ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ అన్నాడు. ట్రాన్స్ఫార్మ్డ్ అంటే మనకి ఇచ్చింది ఏంటి, ఒరిజినల్. ఆపోజిట్, ట్రాన్స్ఫార్మ్డ్ లేదు కాబట్టి కనుక్కోమన్నాడు. అంటే మనకి ఇచ్చింది ఈక్వేషన్ ఏంటి, ఒరిజినల్ ఆర్ న్యూ ఓల్డ్ అని మీనింగ్ మనకు. అదే కన్సిడర్ చేసుకుంటాం. ఈక్వేషన్ ఏం రాసి 3x square plus 10xy plus 3y square equal to 9. small x equal to ఏం తీసుకుంటాడు, x cos theta minus y sin theta. X cos theta minus capital X cos theta, capital Y sin theta. Small y equal to capital X sin theta, capital Y cos theta. Capital X sin theta minus capital Y cos theta. So మీకు ఆల్రెడీ తెలుసు, theta is equal to 45 degrees. X equal to X cos 45 minus Y sin 45. Y equal to capital X sin 45 మైనస్ క్యాపిటల్ వై కాస్ 45 తీసుకుంటాం. కాస్ 45 వాల్యూ స్మాల్ ఎక్స్ ఈక్వల్ క్యాపిటల్ ఎక్స్ 1/√2 కానీ √2 అంటే డైరెక్ట్ క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై బై √2 వచ్చేస్తుంది, డైరెక్ట్ రాస్తున్నాం. వై ఈక్వల్ టు sin 45 అంటే ఎక్స్, ఇది కూడా మైనస్ వచ్చిందా, సారీ ఇది ప్లస్ వస్తుంది వై వాల్యూ. ఓకేనా, ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై బై √2 వచ్చేసింది. ఓకే, సేమ్ ఈ వాల్యూస్ని ఎందుకు సార్, ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనుకోవాలంటే ఇన్ ప్లేస్ ఆఫ్ 3 we write 3, in place of x we write capital X minus capital Y by √2 whole square plus 10 into capital X minus Y by √2, y value ఎంత capital X plus Y by √2 plus 3 of capital Y అంటే x plus Y by √2 whole square equal to 9. జస్ట్ ఈ ప్లేస్లో స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో క్యాపిటల్ స్మాల్ వైలు సబ్మిట్ చేస్తే క్యాపిటల్లో రిజల్ట్ వచ్చింది. 3 ఆఫ్ సేమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2 క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై బై 2 ప్లస్ 10 ఆఫ్ ఇదేమవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై 2, ఇది సేమ్ 3 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ వై స్క్వేర్ ప్లస్ 2x క్యాపిటల్ ఎక్స్ వై బై 2 ఈక్వల్ టు హౌ మచ్ వి గెట్ 9 ఓన్లీ. 9 ఆన్సర్ వచ్చేసింది. 9 వచ్చేస్తే చూడండి ఇక్కడ 2 1s 2 5s, ఇక్కడ ఏం కామన్ తెచ్చు 3/2 ఈజ్ ద కామన్ టర్మ్. వెన్ వీ టేక్ డివైడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x క్యాపిటల్ ఎక్స్ వై, ఇక్కడ కూడా 3/2 కామన్ ఉంది కానీ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 క్యాపిటల్ ఎక్స్ వై ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ ఈక్వల్ ఎంత 9. 2xy గెట్ క్యాన్సల్. సో అంటే ఏమవుతుంది 3/2 ఆఫ్ 2 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్ మైనస్ 5y స్క్వేర్ ఈక్వల్ టు వి గెట్ 9 ఓన్లీ. ఓకే,
రైట్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై టూ ఆఫ్ టూ ఆల్సో గెట్ క్యాన్సిల్. 3x స్క్వేర్ ప్లస్ 3 క్యాపిటల్ వై స్క్వేర్ ప్లస్ 5 క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 క్యాపిటల్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9. 3 + 5 8x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఈక్వల్ టు 9 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా, ఫైనల్ ఆన్సర్ వచ్చిందా? రైట్. ఇది మన క్వశ్చన్. అయితే ఇంకో క్వశ్చన్ ఉంది, అది మీకు ఇచ్చేస్తా. అది కూడా సేమ్ మెథడ్లో చేయండి. ఈక్వేషన్ మార్చేస్తున్నా చూడండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 5/6 ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషనే కనుక్కోవాలి. 5/6 ఇదేంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2√3 × xy మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2a². సో ఆన్సర్ వచ్చేసి సేమ్ మెథడ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా చేశానో అలాగే చేయండి. ఆన్సర్ 4th వన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు a². ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ ఏంటి, a² చేస్తే సరిపోతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a². ఇంకొక క్వశ్చన్ ఉంది, అదొకటి చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్లుండే. ఇంకొకటి చేస్తే ఎక్సైజ్ మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ అయిపోతాయి. రైట్. ఓకేనా, చేసేయండి మీరు. సేమ్ ఇవే పాయింట్లో ఆల్రెడీ x - y/√2 ఉంది. √2 దగ్గర ఏమైందంటే 5/6 అంటే 30 degrees సబ్మిట్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. రబ్ చేస్తున్నా. నెక్స్ట్ అనదర్ వన్. ఇంకా ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్పేసుకుంటే క్లోజ్ అయిపోద్ది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకుండా ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ప్యారలల్గా చేస్తూ ఆన్సర్ చెక్ చేసుకుంటే మీకు ఇది 4 మార్క్స్ వచ్చినట్లే ఈ ఎక్సైజ్ నుంచి. అంటే మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ నుంచి మీకు 4 మార్క్స్ క్వశ్చన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది. అండ్ ఎట్ ఎ టైం ఈజీ ప్రాసెస్లో. సో నాకు తెలిసి ఇప్పటివరకు మీకు కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో మా క్లారిటీ వచ్చినైతే మీ ఫ్రెండ్స్కి మిస్ చేయకుండా ఛానల్ షేర్ చేస్తూ ఉండండి. ద యాక్సెస్ ఆర్ rotated through an angle alpha. Find the transformed equation of x cos alpha plus y sin alpha equal to p. సేమ్ ఇది కూడా x cos alpha plus y sin alpha equal to p. చాలా సింపుల్ అండ్ ఈజీ టాపిక్, అంటే ఈజీ క్వశ్చన్ ఇది. చూడడానికి మాత్రం కొద్దిగా ఆల్ఫాలలో కనిపిస్తుంది, సింపుల్గా వచ్చేస్తే క్వశ్చన్ ఇది. ఓకేనా, రైట్. చూసుకుంటే ఇక్కడ ద రొటేషన్ ఆఫ్ an యాంగిల్ ఏం తీసుకుంటాం మనం, ఆల్ఫా తీసుకుంటాం. అంటే θ = ఆల్ఫా అన్నాడు, సింపుల్గా చెప్పాలంటే. అయితే ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ అన్నాడు. అంటే మనకి ఇచ్చింది ఏంటి, ఓల్డ్ ఈక్వేషన్. ద ఓల్డ్ ఈక్వేషన్ ఈస్ x cos alpha plus y sin alpha equal to p. x cos alpha plus y sin alpha equal to p. x cos alpha plus y sin alpha equal to p అంటే సో స్మాల్ x ఈక్వల్ టు ఏం కన్సిడర్ చేయొచ్చండి, క్యాపిటల్ X cos θ మైనస్ క్యాపిటల్ Y sin θ. స్మాల్ y ఈక్వల్ టు క్యాపిటల్ X sin θ క్యాపిటల్ Y cos θ. ఇది అన్నట్లు. స్మాల్ x అంటే క్యాపిటల్ X cos θ క్యాపిటల్ Y sin θ. స్మాల్ y అంటే క్యాపిటల్ X sin θ క్యాపిటల్ Y cos θ. సో ఈ పాయింట్స్ను x ఈక్వల్ యాంగిల్ ఏంటి మనకు ఆల్ఫా, θ ఈక్వల్ ఎంత ఆల్ఫా, cos ఆల్ఫా మైనస్ క్యాపిటల్ Y sin ఆల్ఫా, స్మాల్ y ఈక్వల్ క్యాపిటల్ X sin ఆల్ఫా క్యాపిటల్ Y cos ఆల్ఫా. ఈ వాల్యూస్ని ఇందులో ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఇందులో సబ్మిట్ చేయాలి. ఇన్ ప్లేస్ ఆఫ్ x వి రైట్ క్యాపిటల్ X cos ఆల్ఫా మైనస్ క్యాపిటల్ Y sin ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా వి రైట్ ఓన్లీ. ఇన్ ప్లేస్ ఆఫ్ క్యాపిటల్ Y క్యాపిటల్ X sin ఆల్ఫా క్యాపిటల్ Y cos ఆల్ఫా ఇంటూ sin ఆల్ఫా ఈక్వల్ టు p. సో మల్టిప్లై చేస్తే x cos ఆల్ఫా ఇంటూ cos ఆల్ఫా క్యాపిటల్ X cos స్క్వేర్ ఆల్ఫా మైనస్ క్యాపిటల్ Y sin ఆల్ఫా cos ఆల్ఫా. జస్ట్ మల్టిప్లై చేశాను అంతే. ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ క్యాపిటల్ X sin ఆల్ఫా sin స్క్వేర్ ఆల్ఫా, ఇది ఇంటూ ఇది చేస్తే క్యాపిటల్ Y cos ఆల్ఫా sin ఆల్ఫా ఈక్వల్ టు హౌ మచ్ వి గెట్ ఓన్లీ p.
సో p వాల్యూస్ వచ్చాయి. దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ ది గెట్ క్యాన్సల్. సో హియర్ x is the common term. What we get? Cos square alpha plus sin square alpha equal to what? P. Sin square theta plus cos square theta into 1 equal to P. So x equal to P is the our answer. X equal to P is the our answer. Okay na? Right. సో ఇంకొక మనకు ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఈ 3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ మాత్రం చాలా లెంతీగా ఉంటుందండి. ఒక క్వశ్చన్ టూ మచ్ లెంతీ అది. మిగిలిన ఎంత ఈజీగా అనిపిస్తే ఇప్పుడు చేసే క్వశ్చన్ ఒకటి లెంతీగా ఉంటుంది. అంటే సింప్లిఫికేషనే, అంటే మనం చేసే టాపిక్ ఏం చేంజ్ కాదు, బట్ కొద్దిగా మాత్రం అది లెంతీగా ఉంటుంది. ఓకేనా? రైట్. అదొకటి కంప్లీట్ అయిపోతే ఇంకో క్వశ్చన్ ఉంటుంది, అది ఈజీ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్తే రైట్ ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమే, పేజ్ నెంబర్ 23లో ఉంది టెక్స్ట్ బుక్లో. when the origin is shifted to -2, -3 and the axis are rotated, when the axes are rotated through an angle of 45 degrees, find the transformed equation of 2x square plus 4xy minus 5y square plus 20x minus 22y minus 14 equal to 0. రైట్. ఇది ఒక్కటి కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్. రైట్. చూసుకుంటే మనకు ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు అంటే h, k వాల్యూస్ ఏమి ఇచ్చాడు మనకు? -2, 3. సో ఇంతకుముందు కంటే డైరెక్ట్ ఓన్లీ యాంగిల్ అని ఇచ్చాడు, లేకపోతే ఆరిజిన్ షిఫ్టెడ్ అని ఇచ్చాడు. ఇక్కడ రెండు ఇంక్లూడ్ చేస్తూ ఇచ్చాడు, అది ఇక్కడ మనకు కొద్దిగా లెంతీగా వచ్చే ప్రాబ్లం. అండ్ రొటేటెడ్ యాంగిల్ ఏంటి? అండ్ యాంగిల్ θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees కూడా ఇచ్చేసాడు మనకు. అయితే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్న, అంటే మనకి ఇచ్చింది ఏంటి? ఒరిజినల్ ఈక్వేషన్. ద ఒరిజినల్ ఈక్వేషన్ అంటే 2x square plus 4xy minus 5y square plus 20 అయినా రైట్ 20x minus 22y minus 14 equal to 0. చాలా లెంతీగా వస్తుంది అంతే. అయితే ఒరిజినల్ ఇచ్చింది కాబట్టి ఒరిజినల్ పాయింట్ సబ్మిట్ చేయాలి. అంటే x ఈక్వల్ టు ఏం సబ్మిట్ చేస్తాం? స్మాల్ x ఈక్వల్ టు క్యాపిటల్ X cos θ మైనస్ క్యాపిటల్ Y sin θ ప్లస్ h, దీనికి h యాడ్ చేయాలి. స్మాల్ y ఈక్వల్ టు క్యాపిటల్ X sin θ ప్లస్ క్యాపిటల్ Y cos θ ప్లస్ k వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా? ప్లస్ k తీసుకుంటాం. అయితే θ ఈజ్ ఈక్వల్ ఎంత? 45 degrees సబ్మిట్ చేస్తాం. అంటే స్మాల్ x ఈక్వల్ టు క్యాపిటల్ X cos 45 మైనస్ క్యాపిటల్ Y sin 45 ప్లస్ h వాల్యూ -2, we take -2. స్మాల్ y ఈక్వల్ టు క్యాపిటల్ X sin 45 క్యాపిటల్ Y cos 45 -3. ఓకేనా? సో 45 degrees వాల్యూ ఎంత అండి? cos 45 వాల్యూ అంటే 1/√2. అంటే we write x ఈక్వల్ టు x మైనస్ క్యాపిటల్ Y √2 -2, y ఈక్వల్ టు x ప్లస్ క్యాపిటల్ Y √2 -3. √2 -3 వచ్చేస్తుంది. వీటిని మనం కొద్దిగా స్లోగా ఈ x, y వాల్యూస్ని ఇందులో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినప్పుడు స్లోగా చేయాలి. ఎక్కడ చిన్న మిస్టేక్ అయినా ఆన్సర్ రాదు, ఎందుకంటే లెంతీగా ఉంటుంది కాబట్టి. అంతకుమించి ఇంకేం లేదు కాన్సెప్ట్ అందులో. లెంతీగా ఉంటుంది కాబట్టి చిన్న మిస్టేక్ అయినా ఆన్సర్ రాదు. సో ద న్యూ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే 2 ఏంటి? క్యాపిటల్ X మైనస్ క్యాపిటల్ Y √2 -2 హోల్ స్క్వేర్. ఓకే? ప్లస్ 4 ఇంటూ క్యాపిటల్ X క్యాపిటల్ Y 2 √2 -2 ఇంటూ క్యాపిటల్ X క్యాపిటల్ Y √2 -3. ఓకేనా? నెక్స్ట్ -5 y వాల్యూ క్యాపిటల్ X ప్లస్ క్యాపిటల్ Y √2 -3 హోల్ స్క్వేర్
ప్లస్ 20 ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై బై రూట్ 2 -2 మైనస్ 22 ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై బై రూట్ 2 -3 మైనస్ 14 ఈక్వల్ టు 0. మైనస్ 14 ఈక్వల్ టు 0. కొద్దిగా లెంతీ కానీ కేర్ఫుల్గా చూసుకోండి. చూసారు కదా, క్యాన్సిల్ చేస్తాం. ఓకే, కరెక్ట్గా సబ్మిట్ చేస్తాం. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ వాల్యూస్, ఎక్స్ అంటే ఎక్స్, వై అంటే వై, వై స్క్వేర్లో వై వాల్యూస్, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ వాల్యూస్ రైట్. సో సబ్ట్రాక్షన్ అంటే రబ్ చేస్తున్నా. రబ్ చేసే ముందు ఇంకొక స్టెప్ పడుతుందిగా, రాద్దాం. సో పట్టది లేండి, వదిలేద్దాం. రబ్ చేసి మొత్తం ఇది ఒక్కటే లెంతీ క్వశ్చన్ నాకు తెలిసి మీకున్న దాంట్లో. ఇంకే క్వశ్చన్ కూడా లెంతీగా ఉండదు. రైట్, 2 ఆఫ్ ఉంది కదండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 హోల్ స్క్వేర్ కదండి. 2 ఆఫ్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2 ఆఫ్ 2 2 4 ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై రూట్ 2. ఇది వచ్చేసింది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తారు. ఇక్కడ ప్లస్ 4 ఆఫ్ లైక్ టర్మ్స్ ఏమైనా మల్టిప్లై చేద్దామా? మల్టిప్లై చేసుకుందాం. ప్రాబ్లం ఏముంటుంది, మనకు మల్టిప్లై చేస్తే నెక్స్ట్ వాల్యూస్ ఏమొచ్చేది తెలుస్తుంది కదా, సింప్లిఫై చేసుకుంటే. ఇది ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్, ఎక్స్ మైనస్ వై ఏమవుతాయండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై 2 మల్టిప్లై చేస్తే ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది, అప్పుడు ఏమైంది మైనస్ 3 ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై బై రూట్ 2. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది 2 ఇంటూ ఇది అంటే మైనస్ 2 ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై బై రూట్ 2. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 6 వచ్చేసింది, ఒక టర్మే అయిపోయింది. నెక్స్ట్ 5 ఆఫ్ మైనస్ 5 ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది ప్లస్ 9 మైనస్ 6 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2. ఇది ఎక్కడ కంప్లీట్. నెక్స్ట్ 20 ప్లస్ 20 ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 మైనస్ 40. 20 ఇంటూ ఇది 20 ఇంటూ 2. నెక్స్ట్ మైనస్ 22 ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై బై రూట్ 2. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 66 ఈక్వల్ టు 0. 66 మైనస్ 14 ఈక్వల్ టు 0. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు లైక్ టర్మ్స్ సింప్లిఫై చేయాలి. లైక్ టర్మ్స్ అంటే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ టర్మ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే దాన్ని ఇంకా ఎక్స్పాన్షన్ చేసి సింప్లిఫై చేస్తే ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవాలి, లేకపోతే లేదు అని మీనింగ్. ఇక్కడ కొద్దిగా లెంతీ కాబట్టి కేర్ఫుల్గా చేసుకోవాలి. మనం ఇక్కడ చిన్న మిస్టేక్ చేసినా మనకు ఆన్సర్ స్కిప్ అయిపోతుంది. రైట్, సింప్లిఫై చేస్తే ఇక్కడ వరకు వచ్చారు 2 ఆఫ్ మల్టిప్లై చేస్తే ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ బై 2. 2 4s ప్లస్ 8, 2 4s 8 మైనస్ 8 ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై రూట్ 2. ఇక్కడ వరకు ఓకే. ఇక స్మాల్ ఎక్స్ స్మాల్ వైగా రాసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ప్లస్ 4 ఆఫ్ 4 ఇంటూ ఇది చేస్తే ఏమైంది 2 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వచ్చేస్తుందండి. 2 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ వస్తుంది. 4 3s 12 మైనస్ 12 ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై రూట్ 2. నెక్స్ట్ 4 2s మైనస్ 8 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2. 4 ఇంటూ 6 4 6 24. ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ టర్మ్స్ చేసుకుంటే -5 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై హోల్ స్క్వేర్ బై 2. 5 9s 45 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్ 30 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2. 30 ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ప్లస్ 20 ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 మైనస్ 22 ఆఫ్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై బై రూట్ 2. నెక్స్ట్ -40 అంటే ఏమిది -40 -14 అంటే ఏమైంది -54. ఇది 66 వచ్చింది. 66 -54 ఏమైందండి 12 అవుతుంది వాల్యూ, అవునా? ప్లస్ 12 ఈక్వల్ టు 0 అంటే ఆల్రెడీ అయిపోయింది కదా, క్యాన్సిల్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ స్టెప్లో రాశాను ఈ 3 వాల్యూస్. ఓకేనా, 54 - 66 అన్నట్టు ప్లస్ 12 వచ్చేసింది. రైట్, ఇక్కడ మనం లైక్ టర్మ్స్ను
సింప్లిఫై చేసుకోవడానికి ట్రై చేయాలి. లైక్ టర్మ్స్ ఏమున్నాయి, క్యాన్సిల్ ఏమవుతాయి, ఎలా సింప్లిఫై చేస్తాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా. లైక్ టర్మ్స్ ఐడెంటిఫై చేయడమే టఫ్ ఇక్కడ మనకు, కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోకపోతే. చూడండి, 2x - y² 2 ఇది ఒకటే ఉంటుంది. సో 2 గెట్ క్యాన్సిల్. 2 గెట్ క్యాన్సిల్ అంటే వాట్ టర్మ్ వి గెట్ x - y² వచ్చేది. క్యాపిటల్ రాయట్లేరు అనుకోకండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎండ్ ఆఫ్ ది ఆన్సర్లో మళ్ళీ స్మాల్కి వచ్చేస్తాం. నెక్స్ట్ y అయిపోయింది. నెక్స్ట్ ఇది -5/2 ఆఫ్ -5/2 ఆఫ్ x + y² -5/2 ఆఫ్ x + y² నెక్స్ట్ x - yలు చూద్దాం. 8 ఉంది ఇక్కడ, -8 ఉంది. -8 -12 -20 -20 + 20 అంటే ఇవేమవుతాయి, గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఈ వాల్యూస్ ఉన్నాయన్నీ కూడా 3 క్యాన్సిల్ అయిపోయినాయి. సేమ్ సిమిలర్ రిజల్ట్ వచ్చేసింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి x + y. ఇక్కడ ఏముందండి, -8 ఇంకా x + y +30 -22 అంటే ఇవి కూడా ఏమైంది, గెట్ క్యాన్సిల్ అయిపోయినాయి. లైక్ టర్మ్స్ అంటే x + yలో అయిపోయినాయి. నెక్స్ట్ మనకి ఎక్స్ట్రాగా ఉండే వాల్యూస్ ఏంటి, ఇది ఒకటి ఉంది +2 ఆఫ్ x² - y² కాన్స్టాంట్ చూడండి. +8 8 + 24 32 8 + 24 ఎంత 32 32 + 12 44 44 - 45 వాల్యూ -1 = 0 వచ్చేసింది. -1 = 0. ఇక్కడ వరకు కేర్ఫుల్గా వచ్చేసాం. ఇక నెక్స్ట్ ఇక్కడ సింప్లిఫికేషన్లో ఉంది కథ అంతా. ఎక్స్పాన్షన్ చేస్తుంది. ఎక్స్పాన్షన్ చేస్తే వాల్యూ సార్ x² + y² - 2xy -5/2 ఆఫ్ x² + y² + 2xy ప్లస్ 2x² 2 ఆఫ్ x² - y² -1 = 0. 2తో ఎల్సిఎం చేద్దాం. 2తో ఎల్సిఎం చేస్తే 2 2 జా 2x² + 2y² - 4xy 5తో మల్టిప్లై చేస్తే 5x² - 5y² - 10xy ప్లస్ 2 2 ఎంత 4 4x² - 4y² - 2 = 0. అంటే 2ను ఎల్సిఎం చేసాయి. ఇక్కడ 2 ఉంది కదా, దాన్ని మొత్తం ఎల్సిఎం తీసి క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు చూసుకుంటే 2x² - 5x², 4 + 2 ఎంత 6 6 - 5x అంటే x², 2 -5 -5 - 4 ఎంత -9 -9 - 1 అంటే -7y² -4xy అదొకటే ఉంది కదా. నెక్స్ట్ కాన్స్టాంట్ ఏముందండి, సారీ -4 -10 అంటే -14. కాన్స్టాంట్ వాల్యూస్ ఏమున్నాయి, -2 = 0 ఇస్ ద అవర్ ఆన్సర్. ఓకేనా. అంటే దీన్ని ఏం చేస్తాం, x² + -7y² - 14xy -2 = 0 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ న్యూ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఇదే కొద్దిగా లెంతీగా ఉండే క్వశ్చన్, అంతకుమించి ఇంకేమీ లేదు. రిమైనింగ్ అన్ని క్వశ్చన్స్ అన్నీ సేమ్ మెథడ్లో ఉండేది. కొద్దిగా లెంతీ క్వశ్చన్ చూసుకోవాలి కేర్ఫుల్గా, ఎక్కడ స్కిప్ చేసినా కూడా మనకు ఆన్సర్ మిస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 2 క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఈజీయే అంటే రేర్గా అడిగే క్వశ్చన్స్. అవి ఒకటి రాస్తా, ఒకటి మీకు నార్మల్గా ట్రై చేయడానికి ఇచ్చేస్తా. సో అక్కడితో క్లోజ్ అయిపోతుంది మనకి టాపిక్. ఇంకొక 10 minutes మ్యాక్సిమం మీరు వింటే. ఓకేనా. ఇప్పటిదాకా విన్నారు కదా, రైట్. చూస్తే ఇక ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమే. ఇప్పుడు చెప్పుకునేది కూడా మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్, వేరే ప్రాబ్లం ఏం కాదు. షో దట్ థీరం టైప్లో ఉంటుంది. షో దట్ ద యాక్సెస్ ఆర్ టు బి rotated through an angle of 1/2 tan inverse of 2h/AB, 2h/A minus B, so as to remove the xy terms from the
from the equation ax square plus 2hxy plus by square equal to 0 if a not equal to b, and throw the angle pi by 4 if a equal to b అన్నాడు. రైట్, ఇక్కడ చూసుకుంటే ద యాక్సిస్ ఆఫ్ రొటేటెడ్ త్రూ యాంగిల్ ఆఫ్ 1/2 tan inverse h/2h మైనస్ a. అంటే ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవచ్చు మనం 45 degrees తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎప్పుడు ఉన్నాడు కేర్ఫుల్గా చూస్తే, రైట్ చూస్తే ఇక్కడ షో దట్ ద రొటేషన్ ఆఫ్ అన్ యాంగిల్ టీటా అనుకుంటాం. అయితే మనకి ఇచ్చిందండి ద ఒరిజినల్ ఈక్వేషన్ ఏంటి ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ టు 0 ఒరిజినల్ ఈక్వేషన్. ఇంతకుముందు మనం డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం కదా, దాని నుంచి ఇప్పుడు కన్సిడర్ చేస్తే x ఈక్వల్ ఏం తీసుకోవచ్చు, క్యాపిటల్ X కాస్ టీటా మైనస్ క్యాపిటల్ Y సైన్ టీటా. నెక్స్ట్ y ఈక్వల్ టు క్యాపిటల్ X సైన్ టీటా ప్లస్ క్యాపిటల్ Y కాస్ టీటా. ఇవే వచ్చేస్తాయి మనకు. బిఫోర్ క్వశ్చన్లో కూడా అదే చేసాం కదా, ఇంతకుముందు డయాగ్రామ్ డ్రా చేయలేదు, అందులోంచే తీసుకున్నాం. వీటిని ఇందులో సబ్మిట్ చేయండి. ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే a ఆఫ్ x కాస్ టీటా మైనస్ y సైన్ టీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2h ఆఫ్ x కాస్ టీటా మైనస్ y సైన్ టీటా ఇంటూ x సైన్ టీటా ప్లస్ y కాస్ టీటా. నెక్స్ట్ ప్లస్ b ఆఫ్ y స్క్వేర్ ఏమైందండి, x సైన్ టీటా ప్లస్ y కాస్ టీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. జస్ట్ ఎక్స్పాన్షన్ చేస్తే సరిపోతుంది. మనం a ఆఫ్ ఎక్స్పాన్షన్ చేస్తే x స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ y స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ 2hxy కాస్ టీటా ఇంటూ సైన్ టీటా, ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ కూడా మల్టిప్లై చేద్దాం. 2h ఆఫ్ x కాస్ టీటా ఇంటూ x సైన్ టీటా, x స్క్వేర్ కాస్ టీటా ఇంటూ సైన్ టీటా, నెక్స్ట్ x ఇంటూ y ప్లస్ xy కాస్ టీటా, నెక్స్ట్ ఈ రెండు మైనస్ xy సైన్ టీటా, నెక్స్ట్ ఏముంది ఇది ఏముంది మైనస్ y స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా మైనస్ y స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా వచ్చేసిందా, రైట్. సారీ y స్క్వేర్ సైన్ టీటా కాస్ టీటా. నెక్స్ట్ దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే ప్లస్ b ఆఫ్ x స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ y స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2hxy సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఈక్వల్ టు 0. జస్ట్ ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది xy కోఎఫిషియంట్స్ని ఈక్వేట్ చేయాలి. ఈక్వేటింగ్ మనకు ఆన్సర్ ఏం రావాలి, 1/2 tan inverse ఆఫ్ 2h/a మైనస్ b రావాలి. సో ఈక్వేటింగ్ xy కోఎఫిషియంట్స్ టు 0. సో ఇందులో xy ఏముంది, ఇది అవసరం లేదు, ఇది xy కాదు, ఇక్కడ xy ఉంది. అంటే xy అంటే -2a కాస్ టీటా ఇంటూ సైన్ టీటా, -2a కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. నెక్స్ట్ ఇక్కడ 2h ఉందా, 2h ఎగ్జిస్ట్ అయితే xyలు కావాలి. ఇక్కడ xy కాస్ టీటా, ఇక్కడ xy కాస్ టీటా ఉంది. అంటే ప్లస్ 2h కాస్ టీటా మైనస్ సైన్ టీటా వచ్చేసింది. రైట్ వచ్చిందా, రైట్. ఇక్కడ నెక్స్ట్ ఇంకా మిస్ అయిన టర్మ్స్ ఏంటి, ఇక్కడ కావాలంటే 2xy, ఇదే కానీ 2xyకి ఇక్కడ 2xy ప్లేస్లో ఏం తీసుకోవచ్చు మనం, ప్లస్ 2b సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఈక్వల్ టు 0. 2b సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఈక్వల్ టు 0 వచ్చేసింది. అయితే మనకి ఇక్కడ టోటల్ ఓవరాల్గా రబ్ చేస్తున్నాండి, ఇది రబ్ చేస్తా ఈ పార్ట్ మాత్రమే, ఎందుకంటే మనకు ఇక్కడ క్వశ్చన్లో అది రావాలి కాబట్టి. రైట్, ఇక్కడ 2 మొత్తం కామన్ తీసేస్తే క్యాన్సిల్ చేసేసుకుంటే మనం 2 రిమూవ్ చేద్దాం. 2 రిమూవ్ చేస్తే మనకేమవుతాయి, 2b సైన్ టీటా కాస్ టీటా, 2b సైన్ టీటా కాస్ టీటాస్ వచ్చేస్తాయి మనకు. 2b సైన్ టీటా కాస్ టీటా, 2b సైన్ టీటా కాస్ టీటాస్ వచ్చేస్తే 2.
సైన్ టీటా కాస్ టీటా ఇస్ ద కామన్ టర్మ్. కాస్ టీటా తీసుకుంటే బి మైనస్ ఏ ప్లస్ హెచ్ ఆఫ్ కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఈక్వల్ టు 0. కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఈక్వల్ టు 0. మనం ఇక్కడ మిస్ చేసినట్లున్నాం అబ్బా. ఎక్స్ కాస్ టీటా ఇంటూ వై, సారీ స్క్వేర్ వస్తుందండి. కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా, మేము మిస్టేక్. కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా, కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా. జస్ట్ మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఇది ఇలాగే ఉంచేసి హెచ్ ఆఫ్ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు, ఇది ట్రాన్స్ఫర్ చేస్తే ఏ మైనస్ బి ఆఫ్ సైన్ టీటా కాస్ టీటా వచ్చేసింది. సో కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా నథింగ్ బట్ ఏంటి కాస్ 2 టీటా ఈక్వల్ టు ఏ మైనస్ బి ఆఫ్ మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2. ఈ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాను నేను, మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ 2 తీసుకుంటా. మల్టిప్లై అండ్ డివైడింగ్ విత్ అంటే బై 2 సైన్ టీటా కాస్ టీటా. సో హెచ్ ఆఫ్ కాస్ 2 టీటా ఈక్వల్ టు ఏ బై బి బై 2 సైన్ 2 టీటా. ఓకేనా, సైన్ 2 టీటాని ట్రాన్స్ఫర్ చేద్దాం. 2ని ట్రాన్స్ఫర్ చేయండి. ట్రాన్స్ఫర్ చేసుకుంటే వాల్యూస్ డైరెక్ట్లో వచ్చేసింది, ఆన్సర్ వచ్చేసింది మనకు ఆల్రెడీ. సో 2h బై ఏ మైనస్ బి ఈక్వల్ టు సైన్ 2 టీటా బై కాస్ 2 టీటా వచ్చేసిందా. కాస్ 2 టీటా 2h బై ఏ మైనస్ బి సైన్ 2 టీటా బై tan 2 టీటా, tan 2 టీటా వచ్చేసింది. రైట్, tan 2 టీటా వాల్యూ ట్రాన్స్ఫర్ చేసుకుంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై ఏ బై బి ఈక్వల్ టు 2 టీటా. 2 ట్రాన్స్ఫర్ చేస్తే 1/2 tan ఇన్వర్స్ ఆఫ్ 2h బై ఏ బై బి ఈక్వల్ టు టీటా. ఇది ఎప్పుడు ఇఫ్ టీటా నాట్ ఈక్వల్ టు బి అయినట్టు, ఏ నాట్ ఈక్వల్ టు బి అయితే. ఇఫ్ ఏ ఈక్వల్ టు బి తీసుకున్నాం అనుకోండి, ఇఫ్ ఏ ఈక్వల్ టు బి ఏమవుతుంది, tan 2 టీటా ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. tan 2 టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకు 0 వచ్చేస్తుంది అని మీనింగ్. ఇది కండిషన్. ఈ ఫార్ములాను XY కోఎఫిషియంట్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాంటి క్వశ్చన్ ఒక్కటే ఉంది. ఫైండ్ ద యాంగిల్ విచ్ యాంగిల్స్ రొటేట్స్, రిమూవ్ ద XY టర్మ్స్ ఇన్ ద ఈక్వేషన్. క్వశ్చన్ రాస్తా, ఇది ఒక ట్రై చేయండి. సో ఇక్కడ క్లోజ్ అయిపోయింది మనకు. ఫైండ్ ద యాంగిల్ త్రో, ఫైండ్ ద యాంగిల్ కనిపిస్తుంది కదండి, మళ్ళీ చాలా టైం అవుతుంది కదా రికార్డ్ చేయబట్టి. ఫైండ్ ద యాంగిల్ త్రో విచ్ ద యాక్సెస్ ఆర్ టు బి rotated so as to remove the XY terms in the equation x square plus 4xy plus y square minus 2x plus 2y minus 6 equal 0. అంటే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్ కంపేర్ చేసుకొని రిమూవ్ చేసేయచ్చు, అంటే అవసరం లేకుండా. ఇంకేముంటుందండి, ఇంతే క్వశ్చన్. ఇంకేదైనా ప్రిపేర్ కావాలంటే ఒక క్వశ్చన్ ఉంది, బట్ రేర్గా అడుగుతూ ఉంటాడు. పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్లో 21లో ఎగ్జాంపుల్ 2 చూస్తే చూడండి ఒకసారి, లేకపోతే అవసరం కూడా లేదు, పెద్దగా చేసేదేం లేదు, అది రాదు కూడా ఎక్కువ. సో దీనికి టెన్షన్ అవుతుంది. సో ఇక్కడ వరకు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ నవీన్ రెడ్డి అండి. మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని, యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. థ్యాంక్ యూ.